పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు కుమారస్వామి చరిత్ర విందాం. ఏం చెబుతున్నారు? తొల్లి శివుడు హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతిని వివాహం ఆడాడు. బహుకాలం దాంపత్యం చేశాడు. అయినప్పటికీ వారికి సంతానం కలగల. అందువలన దేవతలు శివపార్వతుల శుక్ల శోణితాలు మహాశక్తివంతమై మహా తేజస్సు బలపరాక్రమములు కలిగిన కుమారుడు జన్మిస్తే అతని దాటికి తట్టుకోలేమో అని సందేహపడ్డారు. అందుచేత ఏం చేశారంటే పార్వతీ శంకరుల దగ్గరికి వెళ్ళారు. నీ రేతస్సును పార్వతీ గర్భమునందు విడవద్దు అని నీవే ఉంచుకోమని శివుడిని అభ్యర్థించారన్నమాట. అప్పుడు శివుడు దేవతల మొరని ఆలకించాడు. తన రేతస్సుని వదలలేదు. అప్పుడు తర్వాత హిమవంతుడి నుంచి సెలవు తీసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంటే అత్తవారింటి నుంచి వచ్చేసాడు. పార్వతిని వదిలి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఆయనకి రేతస్సు పతనమైంది. అది అడవిలో, పర్వతంలో మరియు భూమి మీద అంతటా వ్యాపించింది. అడవి, పర్వతం, భూమి 3 చోట్ల వ్యాపించింది. దేవతలు భయపడ్డారు దాన్ని చూసి. శివుని రేతస్సు భూమి భరింపలేకపోతుంది. అందుకని వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి వేడుకొని దానిని భరించవలసిందిగా దేవతలు కోరారనమాట. అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి. అగ్నిహోత్రుడు వాయుదేవుని సహాయంతో ఆ రేతస్సును అడ్డుకున్నాడు. అది పెద్ద మంచుకొండ వలె అయ్యింది. తర్వాత కాలక్రమంలో అది శరవణము అయ్యింది. శరవణము నుండి కుమారస్వామి జన్మించాడు. ఇంద్రుని ప్రేరేపణ వలన కృత్తికలు అనే స్త్రీలు పాలిచ్చి పోషించారు. అందువలన కుమారస్వామికి కార్తికేయుడు అని మరో నామం వచ్చింది. కుమారస్వామి జననాన్ని గురించి ఇంకొక కథ కూడా ఉంది. అది ఒక ప్రాచీన గ్రంథంలో ఉందన్నమాట. ఆ కథ కూడా విందాం. ఒకప్పుడు వివాహం జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా చాలా కాలం కలిసిమెలిసి ఉన్నారు. పరమేశ్వరుడి శక్తివంతమైన తేజస్సు వలన ఉద్భవించే పురుషుడికి భయపడి దేవతలు పరమేశ్వరుడి వద్దకు వచ్చారు. వారి ఏకాంతానికి భంగం కలిగించారు. పరమేశ్వరుడి రేతస్సు భూమి మీద పడింది. కానీ అది మాయమైపోయింది ఎమ్మటే. దానిని ఎవరు అపహరించారో అని పార్వతి సందేహించి విష్ణుమూర్తిని అడిగింది. విష్ణుమూర్తి దేవతలను ప్రశ్నించాడు. అందరూ కూడా మాకు తెలియదని సమాధానం చెప్పారు. మరి ఇలా అందరూ తప్పించుకుంటే విష్ణుమూర్తి మరి త్రిలోక వాసులకు కర్మలకు సాక్షిభూతులైనటువంటి వారిని అడిగాడు. అప్పుడు మరి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా, ఆ త్రిలోకాల్లో సాక్షిభూతులుగా ఉన్నారు కాబట్టి ఎవరంటే ధర్మదేవుని అడిగాడు. సూర్యచంద్రుల్ని, అలాగే అగ్నిని, వాయువుని, భూమిని, జలాన్ని, ఆకాశాన్ని, సంధ్యని, రాత్రి దినాలని గట్టిగా అడిగాడు విష్ణుమూర్తి. ఏమైంది ఆ రేతస్సు ఎట్లా మాయమైందని. అప్పుడు వాళ్ళు ముందు చెప్పని వాళ్ళైనా విష్ణుమూర్తికి భయపడ్డారు వాళ్ళు. అది అప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పటం ప్రారంభించారు. ఆయన రేతస్సు భూమిపై పడిన మాట యథార్థం, అంతకు మించి నాకు తెలియదు అన్నారు సూర్యచంద్రులు ఇద్దరు. తర్వాత భూదేవి ఏమందంటే భయంతో వణుకుతూ దాన్ని భరించలేక భూమి మీద పడింది కదా, మరి దాన్ని నేను భరించలేక అగ్నిలో పడవేశాను అంది. అగ్ని ఏమన్నాడంటే నేను భరించలేక రెల్లుగడ్డిలో విసిరేశాను అన్నాడు. వాయుదేవుడు ఏమన్నాడంటే స్వర్ణముఖి నదీ తీరంలో ఆ తేజస్సు నుండి ఒక అందమైన బాలుడు ఉద్భవించాడు అని చెప్పాడు వాయుదేవుడు. సూర్యుడు అప్పుడు ముందే సూర్యచంద్రులు ఏమన్నారు మాకు తెలియదు అన్నారు కదా. ఇప్పుడు సూర్యుడు ఏమన్నాడంటే మళ్ళీ ఆ బాలుని ఏడుపు విన్నాను అన్నాడు. కానీ ఇంతలో నేను అస్తమించాను అని చెప్పాడు. ఆ తర్వాత బాలుని జడ నాకు తెలియదు, నేను అస్తమించాను కాబట్టి అన్నాడు. ఆ తర్వాత చంద్రుడు ఏమన్నాడు, ఇందాక సూర్యచంద్రులు ఇద్దరు కలిసి మాకు తెలియదు అన్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పడం మొదలెట్టారో వీళ్ళు కూడా అసలు నిజం చెప్తున్నారు అన్నాడు. నేను చూస్తుండగానే కృత్తికలు అనే కన్యలు ఆ బాలుని తీసుకొని బదరికాశ్రమానికి వెళ్ళారు అని చెప్పాడు. జలదేవత లేచినప్పుడు అసలు వాస్తవంగా వీళ్ళందరూ సాక్షులే కదా. జలదేవత లేచింది,
కృత్తికలు ఆ బాలుని పెంచి పోషించారు అని చెప్పింది జలదేవత. ఈ విషయాలన్నీ విన్న శంకరుడు వీరభద్రుడిని నందుడిని పిలిచాడు. కార్తికేయుని సేనాపతిగా చేయదలిచాను, కాబట్టి మీరు వెళ్ళి వెంటనే ఆ కార్తికేయుని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. అప్పుడు శంకరుడు ఆనతి తీసుకుని వీరభద్రుడు నందుడు ఇద్దరు కూడా కార్తికేయుని దగ్గరికి వెళ్ళారు. అతనిని వెంట వీడుకొని శంకరుల వద్దకు తీసుకొచ్చారన్నమాట. కుమారస్వామితో కృత్తికలు కూడా వచ్చారు. మరి పెంచింది వాళ్ళే కదా. చివరిలో పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి రాకను గమనించి అతనికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. కుమారస్వామి తల్లిదండ్రులను చూచి వారికి పాదాభివందనం చేశాడు. ప్రజాపతి తన కుమార్తె అయిన దేవసేనను ఇచ్చి పెళ్లి చేశాడు. శివపార్వతులు కుమారస్వామిని దేవసేనాధిపతిగా నియమించగా దేవతలందరూ హర్షించారు. ఇక్కడ ఆయన భజన ఇచ్చారు చక్కగా. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. ఈ రకంగా మనకి కుమారస్వామి యొక్క పుట్టుకని రెండు గ్రంథాలలో ఉన్నదాన్ని, రెండు రకాలుగా ఉన్నదాన్ని మనం విన్నామన్నమాట. చివరికి కృత్తికల చేతే పోషించబడ్డాడు రెండు కథల్లోనూ. అక్కడి నుంచి వీరి దగ్గరికి చేర్చబడ్డాడు అసలు తల్లిదండ్రుల దగ్గరకు. స్వస్తి.